చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలగోడ అని వేములపల్లి శ్రీకృష్ణ ఏ ముహూర్తాన పాట కట్టారో కాని నాటి నుంచి నేటి వరకు తెలుగోడు గత కీర్తిని మాత్రమే చూపించి జయకొడుతున్నాడు. ప్రస్తుత కీర్తి సంగతి అడిగితే జయప్రదంగా దిక్కులు చూస్తున్నాడు. ఆ పరిస్థితికి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పాలకులు ఆ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ సర్కార్పై సిక్కోల్ నుంచి దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు యువ పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యమానికి సంసిద్ధమంటూ ప్రకటించారు. ఈ ఉద్యమం వెనుక వ్యక్తిగత స్వార్థం లేదు, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించటం లేదు. కేవలం ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే, ఏపీని చిన్నచూపు చూస్తున్న కేంద్ర పాలకులను సెట్ చేయటమే ధ్యేయంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. విభజన చట్టంలో పొందుపరిచిన 19 అతి ముఖ్యమైన అంశాలను 5 రోజుల్లో 5 కోట్ల ఏపీ ప్రజలకు సుస్పష్టంగా ఏ విధానంలో అమలు చేస్తారు అన్నది తెలియచేయాలంటూ మోదీ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. ఇంతటి పోరాటానికి ఉద్యమాల గడ్డ సిక్కోల్ నుంచే గళం విప్పడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూచనల వల్లనో రాజకీయ ఎత్తుగడలో పక్కన పెడితే విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ప్రైవేటు మెంబర్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమైన రామ్మోహన్ నాయుడు మరో అడుగు ముందుకేసి సిక్కోల్ గడ్డ నుంచి మోదీ సర్కార్పై ఉద్యమానికి సంసిద్ధమయ్యారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై పార్లమెంట్లో తన గళాన్ని గట్టిగా వినిపించిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యమాల గడ్డ సిక్కోల్ నుంచి ఆకలేసినప్పుడే అన్నం పెట్టండి అనే సరికొత్త డిమాండ్తో మరింత పదునైన రామ బాణం మోదీ సర్కార్పై సంధించారు. పార్లమెంట్లో బీజేపీ తీరు ఎండగట్టిన ఆయన ప్రసంగం సామాన్య ప్రజలను ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో సైతం రామ్మోహన్ నాయుడుకు అభినందనల వర్షం కురుస్తున్న నేపథ్యంలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం ప్రత్యేక పోరాటానికి దిగిన ఆయన ఇప్పుడు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటిపై కేంద్రం 5 కోట్ల ప్రజలకు సుస్పష్టమైన సమాధానం చెప్పాలి అంటూ పట్టుపట్టారు. అలాగే ఎప్పుడూ 10 ఏళ్ల కార్యాచరణను ప్రస్తావిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వివరణ, పాత సమాచారంపై దూకుడుగా వ్యవహరిస్తూ కేవలం రోజులు గంటలు అంటూ అల్టిమేటం ఇవ్వటం వెనుక రామ్మోహన్ నాయుడు రాజకీయ యుద్ధం చేయటం లేదని ప్రజా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విడుదల చేసిన ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీ ఎంపీలంతా గళం విప్పుతోంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్, టీఎంసీ లాంటి పార్టీలు కూడా డిమాండ్ చేస్తుంటే వైసీపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రాలో మరొక మాట చెబుతూ రాజకీయం చేస్తున్నారని, అలాంటి రాజకీయాలు తాను చేయలేనంటూ స్పష్టం చేశారు. ఉద్యమాల గడ్డ నుంచి లోక్సభలోకి అడుగుపెట్టిన తాను సర్దార్ గౌతు లచ్చన్న, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి నేతల ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన సరికొత్త యువతరం నుంచి పుట్టుకొచ్చిన ఎంపీగా ఈ పోరాటం చివరి వరకు చేస్తానంటూ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిబద్ధతతో అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఏపీకొచ్చిందని, రాజకీయ కోణంలో కాకుండా భవిష్యత్ తరాలకు మేలు జరిగే విధంగా ఉద్యమించాలంటూ అన్ని పార్టీలు, ప్రజలకు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.